Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ డిఎస్సికి సంబంధించి ఓకే సో మనకు త్వరలోనే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేలాగా ఉంది కాబట్టి ఏపీ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ నేను ఈ వీడియోలో చేయబోతున్నాను ఓకేనా. మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఏపీ డిఎస్సిలో మనకు 2018లో ఏవేవైతే ఇంగ్లీష్ క్వశ్చన్స్ సెట్ 1 అనేది నేను ఆల్రెడీ 10 క్వశ్చన్స్ గ్రామర్కి సంబంధించి కంప్లీట్ చేశాను. ఈ రోజు వీడియోలో మీకు ఏంటంటే సెట్ 2 ఓకేనా. సెట్ 2లో అడిగిన ఇంగ్లీష్ గ్రామర్ క్వశ్చన్స్ అన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. నేను ఏంటంటే మీకోసం ఇంగ్లీష్ సంబంధించి మరెన్నో వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను ఓకేనా. మనం ఆల్రెడీ చూడండి ఇక్కడ మీకు ఈ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఆన్సర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయకుండా ప్రతి ఒక్క ఆప్షన్ని నేను అక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. మీరు కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి ఓకేనా. సో ఏపీ డిఎస్సి ఇంగ్లీష్లో మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే, గ్రామర్ మొత్తం మీకు బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే సో వీడియోని కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎన్నో వీడియోస్ అనేవి చూస్తూనే ఉండండి ఓకేనా. ఈ గ్రామర్ కాన్సెప్ట్స్ అనేవి ఓన్లీ ఏపీకే కాదు, తెలంగాణకు కూడా మనకు డిఎస్సి టెట్ ఎగ్జామ్కి క్లియర్గా యూజ్ అవుతాయి కాబట్టి మీరు అందరూ చూసుకోవచ్చు ఓకేనా. అయితే ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే మన ఏపీ ఓకేనా. మనం ఆల్రెడీ ఏపీ టెట్కి సంబంధించి క్లాసెస్ అనేవి కండక్ట్ చేశాము. మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి, తర్వాత యూట్యూబ్లో క్లాసెస్ ఉన్నాయి. అయితే మన స్టూడెంట్స్ ఎవరెవరైతే మన క్లాసెస్ విని యూట్యూబ్ క్లాసెస్ నెక్స్ట్ మనకు అక్కడ యాప్ క్లాస్ ఎవరైతే విన్నారో ఒక్కొక్క స్టూడెంట్కి అక్కడ చూడండి ఇక్కడ వాళ్ళందరికీ ఆల్రెడీ కామెంట్ చేశారు 29 మార్క్స్ పేపర్ 2లో 29 మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర రైట్. చాలామంది స్టూడెంట్స్ అసలు ఏం బేసిక్ రాని ఓకేనా, బేసిక్ ఇంగ్లీష్ కూడా రాని స్టూడెంట్స్ ఎక్సలెంట్గా స్కోర్ చేశారు. ఇక్కడ కామెంట్ పెట్టారండి ఓన్లీ 5 మార్క్స్ కూడా రాని నాకు టెట్ ఇంగ్లీష్లో మీ వల్ల 22 మార్క్స్ గెయిన్ చేశాను సార్ అని. అంటే మీకు అక్కడ ఇంగ్లీష్ అనేది మన క్లాసెస్లో ఎలా ఉంటుంది అంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటుంది అనమాట. బట్టే విధానం మీకు ఎక్కడ ఉండదు, ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడే ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ స్టూడెంట్స్ చాలా మందికి పేపర్లో మనకు అక్కడ 24 మార్క్స్ వచ్చాయట, ఇక్కడ చూడండి ఇక్కడ 26 మార్క్స్ వచ్చాయట. ఎంతోమంది స్టూడెంట్స్కి చూడండి 29 వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న, ఇంకా 26 to 25 వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా మందికి 25+ మార్క్స్ తెప్పించాం. కాబట్టి మీరు కూడా ఇలాగే ఏపీ డిఎస్సి ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ సాధించాలి అనుకుంటే మన యాప్ని డౌన్లోడ్ చేయండి. మీకు యాప్ డీటెయిల్స్ చెప్తా చూడండి. ఇక్కడ మీకు ఇప్పుడు కనుక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అనుకుంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ ప్లే స్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ లాగిన్ రిజిస్టర్ అవ్వండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేయండి. ఫస్ట్ డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఫ్రీ డెమో క్లాసులు చాలా కనిపిస్తాయి నాన్న. సో ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే మీకు కావాల్సిన కోర్సు తీసుకోండి. అక్కడ తెలంగాణ కోర్సు, టెట్ కోర్సు, ఏపీ టెట్ కోర్సు, ఏపీ టెట్ డిఎస్సి కోర్సు అవి కనిపిస్తాయి నాన్న. మీకు ఇక్కడ డిఎస్సి టెట్ ఏపీ అని ఉంటుంది ఓకేనా. అది మనకు డిఎస్సి సిలబస్ మొత్తం కవర్ అవుతుంది అందులో. కాబట్టి ఇది మొత్తం గ్రామర్ ఓకేనా, కంప్లీట్ గ్రామర్ ఇది ఓకేనా. ఓన్లీ గ్రామరే పెట్టాను నేను, అందుకు మీకు తక్కువ అమౌంట్ తోటి పెడుతున్నాను. గ్రామర్లో ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా ఉండడం కోసం మెథడాలజీ అనేది మీకు చేయిస్తున్నాను. ఇప్పుడు మీ క్లాసెస్ అన్ని మెథడాలజీ క్లాసెస్ రాగానే మీకు అవి యాడ్ చేస్తాను. మీకు ఏపీ డిఎస్సికి అయితే మీకు మెథడాలజీ క్లాసెస్ క్లియర్గా అందిస్తాను. నీకు మీరేం వరి అవ్వకండి. ఇప్పుడైతే ప్రజెంట్ మన దగ్గర గ్రామర్ ఉంది, తీసుకుంటే మీకు ఫ్రీగానే మెథడాలజీ క్లాసెస్ యాడ్ చేస్తాం నాన్న రైట్. అయితే 3 మంత్స్కి అయితే ఓన్లీ 299, 6 మంత్స్కి అయితే ఓన్లీ 399 మీకు అక్కడ అవైలబుల్గా ఉంది నాన్న రైట్. ఎవరికైనా ఓటీపీ రాకపోయినా సరే, పేమెంట్ కాకపోయినా సరే ఓకేనా, మీరు ఇక్కడ ఫోన్పే లేకపోయినా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు అక్కడ డీటెయిల్స్ అనేవి ఇక్కడ చెప్తాము ఓకేనా. 9985317597 ఓకేనా. సో ఫస్ట్ అయితే యాప్ డౌన్లోడ్ చేసి ఫ్రీ క్లాసులు వినండి, విని నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి ఓకేనా. ఇక మనం లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఇది మీకు సెకండ్ పేపర్ సెట్ 2 అన్నమాట ఓకేనా. డిఎస్సికి సంబంధించి సెట్ 2 ఇంగ్లీష్ సంబంధించి సెట్ 2లో అడిగిన ఇంగ్లీష్ గ్రామర్ క్వశ్చన్స్. టోటల్ మనకు 10 క్వశ్చన్స్ వస్తాయి, గ్రామర్ రిలేటెడ్ 10 క్వశ్చన్స్ వస్తాయి. 10 క్వశ్చన్స్ మనం అక్కడ ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకుండా చేయొచ్చు నాన్న, ఎందుకంటే హాఫ్ మార్క్ కూడా మనకి ఇంపార్టెంట్ రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సో ఈజ్ మైన్ ఓకేనా. సో ఈజ్ మైన్ అంటే
అది నాదే అంటుండే అక్కడ, రైట్. సో ఈజ్ మైన్లో ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు, ఏమడుతున్నారు, చూస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ సో ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. చూడండి ఇక్కడ సో అనే వర్డ్ ఉంది కదా, సో అనే వర్డ్ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అంటుంది, అంటే సో అనే వర్డు నౌన్ అవుద్దా, ప్రొనౌన్ అవుద్దా, అడ్జెక్టివ్ అవుద్దా, వెర్బా, యాడ్వర్బా, ప్రిపోజిషనా, కంజంక్షనా, ఇంటర్జెక్షనా ఏమవుద్దని అడుగుతుండు. చూడండి ఇక్కడ సో అనే వర్డ్ చాలామంది ఏమనుకుంటారంటే కంజంక్షన్ కదా సార్ సో అనేది అని చెప్పేసి కంజంక్షన్లో ఆన్సర్ పెడుతూ ఉంటారు నాన్న. కానీ ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే అక్కడ ఏమి ఇచ్చారో చూడండి, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ అని ఇచ్చారు, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని ఇచ్చారు, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని ఇచ్చారు, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ అని ఇచ్చారు. చూడండి క్లియర్గా అసలు మనకి ఇది ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ అనేది ఏంటిది నాన్న, వెర్బ్. ఈజ్ అంటే ఏం చెప్పండి, వెర్బ్. మరి వెర్బ్ ముందు ఉండేది జనరల్గా సెంటెన్స్ అనేది దేని గురించి మాట్లాడుతుంది, సో గురించి మాట్లాడుతుంది. వెర్బ్ ముందు ఉండేది జనరల్ మనకి ఏమవుతుంది, అది సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి వెర్బ్ ముందు ఉండేది ఏంటి చెప్పండి, ఇక్కడ సబ్జెక్టు. మరి సబ్జెక్ట్ అంటే ఏమేం కావచ్చు, నౌన్ అన్న కావచ్చు, ప్రొనౌన్ అన్న కావచ్చు, అంతే. నౌన్ అన్న కావాలి, ప్రొనౌన్ అన్న కావాలి సబ్జెక్ట్ అంటే. మరి నౌన్ ప్రొనౌనే అవుతుంది కాబట్టి అడ్జెక్టివ్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి, యాడ్వర్బ్ కాదు కాబట్టి ఈ ఆప్షన్ తీసేయండి. దట్స్ ఇట్, రెండు పోయినాయి. నౌన్ అన్న కావాలి, ప్రొనౌన్ అన్న కావాలి. అది పేరు కాదు కదా, పేరు కాదు కాబట్టి అది నౌన్ కాదు కదా, నౌన్కు బదులుగా పడిన వాడు అదేంటి చెప్పండి, ఇది మనకు ప్రొనౌన్ అని అర్థమైంది, రైట్. రెండు ఆప్షన్స్ ప్రొనౌన్ మీద ఉన్నాయి, ఒకటేమో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఉంది, ఇంకోటేమో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని ఉంది. చెప్పండి డెమాన్స్ట్రేటివ్, అసలు డెమాన్స్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి, డెమాన్స్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే పాయింట్అవుట్ చేయడం అనమాట. డెమాన్స్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటి, పాయింట్అవుట్ చేయడం అంటూ ఉంటాం, రైట్. సో పాయింట్అవుట్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మీకు ఇలా ఉందనుకోండి, చూడండి దిస్ ఈజ్ మై బుక్, ఇక చూడండి సెంటెన్స్ దిస్ ఈజ్ మై బుక్ అన్నప్పుడు దిస్ ఏమవుతుందో చూడండి, ఇక్కడ ఈజ్ అనేది వెర్బే కదా, వెర్బ్ ముందు వచ్చేది జనరల్ మనం దాన్ని సబ్జెక్ట్ అంటాం కదా. సో సబ్జెక్ట్ అంటే యాక్షన్ చేసేది, అంటే దేని గురించి అయితే సెంటెన్స్ మాట్లాడుతుందో అది మనకు సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ దిస్ అనేది మనకి ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ అవుతుంది, రైట్. మరి దిస్ అంటే ఇక్కడ మనకు నౌన్ కాదు కదా, సబ్జెక్ట్ అంటే నౌన్ అన్న కావాలి, ప్రొనౌన్ అన్న కావాలి. నౌన్ అయితే కాదు కదా, పేరు కాదు కదా, కంపల్సరీ ఏమవుతుంది మనకు ప్రొనౌన్ అవుతుంది. ఏమవుతుంది మనకి ఇది ప్రొనౌన్ అవుతుంది. మరి ప్రొనౌన్లో ఇంకే ప్రొనౌన్ అవుతుంది అంటే, ప్రొనౌన్లో టైప్స్ ఉంటాయి కదా, ఆ టైప్స్లో ఏ టైప్ కిందకి వెళ్తుంది అంటే దిస్ అంటే ఇది అని చెప్తున్నాం కదా ఇక్కడ. కాబట్టి ఇది అని పర్టికులర్గా చెప్తున్నాం కాబట్టి డెమాన్స్ట్రేషన్ అంటే మీనింగ్ ఏంటంటే పాయింట్అవుట్ చేయడం, పర్టికులర్గా చెప్పడం అనమాట. దాన్ని డెమాన్స్ట్రేషన్ అంటూ ఉంటాం. సో దిస్, దట్, దీస్, దోస్, సో, ఓకేనా, సచ్, ఇవన్నీ మనకి ఏంటంటే డెమాన్స్ట్రేషన్ గురించి మాట్లాడతాయి, అంతే కదా. దిస్ బాయ్ అంటే ఈ అబ్బాయి, అంటే ఈ అబ్బాయి అంటే ఈ పర్టికులర్ అబ్బాయే కదా, అంటే స్ట్రెస్ చేస్తున్నాం కదా, పాయింట్అవుట్ చేస్తున్నాం కదా, దాన్ని మనం డెమాన్స్ట్రేషన్ అంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏమవుతుంది అంటే సో ఈజ్ మైన్, అది నాది అంటున్నాం, ఆ పర్టికులర్ థింగ్ నాది అంటున్నాం కాబట్టి అక్కడ డెమాన్స్ట్రేషన్ ఉందా లేదా, ఉంది. కాబట్టి ఇది ప్రొనౌనే, అందులో మనకి ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కాబట్టి ఆన్సర్ వస్తుందంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. అయినా మీరు నా క్లాసెస్ విని ఉంటే డైరెక్ట్ ఆన్సర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆప్షన్ ఎలిమినేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఉంది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటిదండి, డైరెక్ట్ చెప్పొచ్చు మీకు నా క్లాసెస్లో డైరెక్ట్ ఆన్సర్ అది. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటంటే చూడండి, సో మనకు సెల్ఫ్ వర్డ్స్ని నెక్స్ట్ సెల్స్ వర్డ్స్ని, ఓకేనా, లాస్ట్లో సఫిక్స్, ఇవి సఫిక్స్ లాగా ఉంటాయి. సెల్ఫ్, సెల్స్ ఇవి మనకి ఏమవుతాయి అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాస్తా చూడండి ఇక్కడ మీకు మై సెల్ఫ్, ఓకేనా, మై సెల్ఫ్, రైట్. అదే అవర్ వస్తే వి అనే దానికి మనకు అవర్ సెల్ఫ్స్ వస్తుంది, ఎందుకంటే సెల్ఫ్ అనేదేమో సింగులర్ క్యాచ్ చేయాలి, సెల్ఫ్స్ అనేదేమో ప్లూరల్ క్యాచ్ చేయాలి. ఇవి మనకు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే ఇవి, అంటే సెల్ఫ్, సెల్స్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా, వాటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. ఇప్పుడు యువర్ సెల్ఫ్, యువర్ అంటే ఇక్కడ మనకు సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది కాబట్టి యువర్కు మనకు సెల్ఫ్ ఉంటుంది, సెల్స్ ఉంటుంది. సింగులర్ అన్నప్పుడు సెల్ఫ్, ప్లూరల్ అన్నప్పుడు సెల్స్ అంటూ ఉంటాం, ఓకేనా. నెక్స్ట్ హిమ్ సెల్ఫ్, హీకి ఏమవుతుంది చెప్పండి, హిమ్ సెల్ఫ్ అవుతుంది, రైట్. షీకి ఏమవుతుంది చెప్పండి, హర్ సెల్ఫ్ అవుతుంది. ఇవన్నీ మనకు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ నాన్న. సో సెల్ఫ్ వర్డ్స్, సెల్స్ వర్డ్స్ మనకి ఏమవుతాయి అంటే డెమాన్స్ట్రేటివ్ కాదు, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అవుతాయి. సెల్ఫ్ వర్డ్స్, సెల్స్ వర్డ్స్ ఏమవుతాయి చెప్పండి మనకు, అవి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అవుతాయి, ఓకేనా. నెక్స్ట్ దెమ్ సెల్ఫ్ అంటామా, దెమ్ జెల్స్ అంటామా, దెమ్ జెల్స్. ఎందుకంటే సో దే అనేది మనకు ప్లూరల్ కదా, ప్లూరల్కి ఏమో సెల్స్ వాడాలి, సింగులర్కి ఏమో సెల్ఫ్ వాడాలి. కాబట్టి ఇలా మనం యూజ్ చేసుకుంటూ వెళ్తాం, ఓకేనా. మరి ఇక్కడ సెల్ఫ్, సెల్స్ లేదు కాబట్టి ఎట్లా ఈ ఆప్షన్ మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. సో ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా చూసుకోండి అక్కడ. సో కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆన్సర్ దాకా తెలుసుకోవాల్సింది మనం ఇక్కడ. ఆన్సర్ తెలుసుకుంటే ఏమొస్తుంది, ఏం రాదు అక్కడ. కాన్సెప్ట్ తెలుసుకోవడానికి ట్రై చేయండి, అంటే మనం ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలన్నమాట, ఓకేనా. అది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్
చాలా సింపుల్ అసలు. చూడండి ఇంగ్లీష్లో బైక్ తెచ్చుకోవచ్చు ఈజీగా. డిఎస్సి ఇంగ్లీష్లో బైక్ తెచ్చుకోవచ్చు చాలా ఈజీగా మీరు కనుక నా క్లాసెస్ ఫాలో అవుతాయి. ఎంత సింపుల్ చూడండి. చూస్ ద ఇండెఫినిట్ న్యూమరల్ అడ్జెక్టివ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇండెఫినిట్ న్యూమరల్ అట. జనరల్గా చూడండి ఇక్కడ న్యూమరల్స్ అంటే ఏంటి నాన్న? నెంబర్స్. న్యూమరల్స్ అంటే ఏం చెప్పండి మనకు? నెంబర్స్. మరి ఇప్పుడు డెఫినెట్ ఉంటుంది, ఇండెఫినెట్ ఉంటుంది నాన్న. చూడండి ఇక్కడ డెఫినెట్ ఉంటుంది, ఇండెఫినెట్ ఉంటుంది. చూడండి క్లియర్గా. డెఫినెట్ అంటే ఏంటి? పర్టికులర్గా డెఫినెట్గా చెప్పడం. అంటే 1 2 3 4 5 6 7 ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇవన్నీ మనకు డెఫినెట్గా నెంబర్ చెప్తున్నాం కదా. కాబట్టి డెఫినెట్ నెంబర్ని చెప్తే దాన్ని ఏమంటామంటే డెఫినెట్ న్యూమరల్ అంటాం. అదే ఇండెఫినెట్ న్యూమరల్స్ అంటే ఏంటి తెలుసా? ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటే ఏంటంటే సమ్ అంటే కొన్ని. కాబట్టి అక్కడ నెంబర్ చెప్తున్నామా? డెఫినెట్గా నెంబర్ చెప్తున్నామా? లేదు. కాబట్టి ఇది న్యూమరల్. ఇక్కడ మనకు డెఫినెట్గా ఉందా, ఇండెఫినెట్గా ఉందా? సమ్ అంటే ఇండెఫినెట్గా ఉంది, చెప్పట్లేం కదా డెఫినెట్గా ఇంత అని అమౌంట్. కాబట్టి సమ్ కానీ ఓకేనా, మచ్ కానీ ఓకేనా, మెనీ కానీ ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఇండెఫినెట్ అవుతాయి. ఆల్ కానీ చూడండి ఇక్కడ ఆల్, ఇక్కడ చూడండి. ఓకే మనకి ఏం తెలియకపోయినా సార్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇండెఫినెట్ అడుగుతుండు కాబట్టి ఫస్ట్ డెఫినెట్గా ఉందా, ఇండెఫినెట్గా ఉందా? డెఫినెట్గా ఉంది, ఇది ఆన్సర్ కాదు. 5 అంటే నెంబర్ కరెక్ట్, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పింది కదా డెఫినెట్గా, అది కూడా ఆన్సర్ కాదు. 10 అంటే మళ్ళీ నెంబర్ చెప్పిన ఆన్సర్ కాదు. మన మిగిలింది ఏంటి నాన్న? 3. ఇండెఫినెట్ అంటే ఎంతనో చెప్పొద్దు అంతే. ఇండెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్ అంటే ఎంతనో చెప్పొద్దు అది. ఓకేనా. ఆల్. సమ్ అంటే చెప్పిన ఎంతనో కాదు. కాబట్టి సమ్ అనేది మనకి ఇండెఫినెటే, మచ్ అనేది ఇండెఫినెటే, లిటిల్ అనేది ఇండెఫినెటే. అర్థమవుతుందా? అది డెఫినెట్ అంటే నెంబరింగ్ ఇవ్వాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఓకేనా, 1 2 3 4 5 అది మనకు డెఫినెట్ న్యూమరల్ అడ్జెక్టివ్స్. క్లియర్ ఆ క్వశ్చన్? ఎంత సింపుల్ చూడండి. నా క్లాసెస్లో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన, విన్న వాళ్ళు ఆన్సర్ చేసేవాళ్ళు డైరెక్ట్గా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 93. చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఏ జనరల్ ట్రూత్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సింపుల్ క్వశ్చన్, అసలు డైరెక్ట్ ఆన్సర్ చేసుకోవచ్చు ఈజీగా. చెప్పండి జనరల్ ట్రూత్ అంటే ఎవరికి సంబంధించింది? అందరికీ సంబంధించింది. జనరల్ ట్రూత్నే మనం ఏమంటామంటే యూనివర్సల్ ఫ్యాక్ట్. జనరల్ ట్రూత్ని మనం ఏమంటాం చెప్పండి? యూనివర్సల్ ఫ్యాక్ట్ అంటాం. జనరల్ ట్రూత్ అన్నా యూనివర్సల్ ఫ్యాక్ట్ అన్నా ఒకటే, అందరికి సంబంధించింది అయి ఉండాలి. ఓకేనా. మరి ఇప్పుడు ఒక్కసారి ఆప్షన్ చెక్ చేద్దాం. అయినా జనరల్ ట్రూత్ అంటే అది ఏ టెన్స్లో ఉంటుంది చెప్పండి మనకు? ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుంది. వాడు కన్విన్స్ చేయడం కోసం అన్ని యాక్షన్స్ సింపుల్ ప్రెజెంట్లోనే పెట్టాడు. ఓకేనా. సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది నాన్న జనరల్ ట్రూత్ అనేది. స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది మనకు స్ట్రక్చర్. V1కు ES IS కూడా యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఈ షీట్ వచ్చినప్పుడు రైట్. మరి ఇక్కడ అన్ని సింపుల్ ప్రెజెంట్లోనే ఇచ్చారు. ఓకే, మరి ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే జనరల్ ట్రూత్ అంటే అందరికి సంబంధించింది కదా. ఆప్షన్ చూడండి. ఐ ఈట్ రైస్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు రైస్ తింటా, అది నాకు సంబంధించిన సెంటెన్సు, అది నా హ్యాబిచువల్ యాక్షన్. జనరల్ ట్రూత్ అది మనకు కాదు, తీసేయండి ఆప్షన్, తీసేయండి. తర్వాత ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ. ప్రతి ఒక్కరికి ఆకలి అవుతుంది అని. ప్రతి ఒక్కరికి ఆకలి అవుతుంది అంటే ప్రతి ఒక్క పర్సన్ ఆకలిని ఫీల్ అవుతాడు. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఆకలిని ఫీల్ అవుతాడంటే మనం సింపుల్గా ప్రతి ఒక్కరికి ఆకలి అవుతుందని అంటే కదా. మరి ఒకరికి సంబంధించిందా, అందరికి సంబంధించిందా? అందరికి సంబంధించి ఉంది. అంటే ఇది ఒక యూనివర్సల్ ఫ్యాక్టే కదా, జనరల్ ట్రూతే కదా. ఓకే, తీసుకోవచ్చు. మిగతా ఆప్షన్ చెక్ చేద్దాం. మై మదర్ అంటే ఒక్క పర్సన్ గురించే వచ్చింది అక్కడ, జనరల్గా అందరికి యాడ్ వచ్చింది, రాలే కదా. కాబట్టి మనకు ఈ ఆప్షన్ కూడా తీసేయండి. హీ సమ్టైమ్స్ కమ్స్ టు మై హౌస్. చూడండి, అతను అప్పుడప్పుడు మా ఇంటికి వస్తాడు అని. మరి అక్కడ అతని గురించి మాట్లాడుతున్నాం, జనరల్ ట్రూత్ అది మనకు లేదు. కాబట్టి ఇక్కడ అతని యొక్క హ్యాబిట్, ఇక్కడ మనకు ఈమె యొక్క హ్యాబిట్. కాబట్టి మనకు అప్పుడు ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ అవసరం చెప్పండి, మిగిలింది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. జనరల్ ట్రూత్ అంటే అందరికి సంబంధించిన ట్రూత్ అనమాట, అంతే. ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే యూనివర్సల్ ఫ్యాక్ట్ అది. ఓకేనా. కాబట్టి అది కూడా మనకు వచ్చే ఛాయిస్ ఉంది. కానీ ఇక్కడ మనకు ఏమొచ్చింది ఆప్షన్స్లో? ఒక పర్సన్ గురించే మాట్లాడండి 3 సెంటెన్స్లలో. మరి ఒక పర్సన్ గురించి మాట్లాడినప్పుడు అది జనరల్ ట్రూత్ ఎలా అవుతుంది చెప్పండి? కాదు కదా. కాదు కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఎవ్రీ పర్సన్ అంటే ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతుండే ఇక్కడ, అంటే జనరల్గా మాట్లాడుతున్నట్టే కదా అందరినీ. కాబట్టి అందరిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు జనరల్ ట్రూత్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. ప్రతిది అర్థమవుతుంది కదా మీకు క్లియర్గా. అది నెక్స్ట్, ఐ డాష్ ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ 2030. ఇది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. టెన్సెస్ని బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ నాన్న. ఐ డాష్ ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ 2030. ఓకేనా. చూడండి, ఇక్కడ మీకు చాలాసార్లు చెప్పాను మీకు, ఇది కీవర్డ్ నాన్న, బై. ఓకేనా, నేను చెప్తా చూడండి. ఇక్కడ జనరల్గా మనకు టుమారో అని ఉంటే
జనరల్గా దీన్ని ఏ టెన్స్లో చెప్తాను చెప్పండి, సింపుల్ ఫ్యూచర్లో చెప్తాం. జాగ్రత్తగా వినండి. ఇది ఇవన్నీ నేను నా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినాను. మీరు ఫ్రీ క్లాస్లో కూడా ఉంటుంది ఇది. ఓకేనా? నీకు చూడండి, టుమారో కానీ, నెక్స్ట్ వీక్ కానీ, నెక్స్ట్ ఇయర్ కానీ, నెక్స్ట్ మంత్ కానీ, లేకుంటే సో 2030 కానీ, ఓకేనా, 2040 కానీ, ఇవన్నీ మనకు ఫ్యూచరే కదా. కాబట్టి ఇలా జనరల్గా టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ అని వస్తే సింపుల్ ఫ్యూచర్లో పెట్టాలి నాన్న. అదే మనకి ఇలా ఉందనుకోండి, ఎట్ దిస్ టైం, చూడండి ఇక్కడ ఎట్ దిస్ టైం టుమారో, ఓకేనా, ఎట్ దిస్ టైం టుమారో, ఎట్ దిస్ టైం నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైం నెక్స్ట్ ఇయర్, ఇలా ఎట్ దిస్ టైం టుమారో అని వచ్చినాయి అనుకోండి. అప్పుడు మనం దీన్ని ఎందులో పెడతాం చెప్పండి, ఫ్యూచర్ కంటిన్యూస్లో పెడతాం. ఎందులో పెడతాం ఈ సెంటెన్స్ని? ఫ్యూచర్ కంటిన్యూస్లో పెడతాం. ఓకేనా, కంటిన్యూస్లో పెడతాం, రైట్. అదే మనకు బై, చూడండి ఇక్కడ బై టుమారో, బై టుమారో, TOMORROW, బై నెక్స్ట్ వీక్, ఓకేనా, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్, అంటే బై తోటి ఫ్యూచర్ రెఫరెన్స్ అనమాట. ఓకేనా, బై నెక్స్ట్ ఇయర్, లేకపోతే బై 2030, చూడండి ఇక్కడ బై 2029, చూడండి ఇక్కడ బై ప్లస్ ఫ్యూచర్ ఉందా లేదా, అంటే వరకల్లా, రేపటి వరకల్లా, ఓకే, నెక్స్ట్ వీక్ వరకల్లా, నెక్స్ట్ ఇయర్ వరకల్లా, 2030 వరకల్లా, 2029 వరకల్లా. ఇది ఇలా కనిపిస్తే మనం దాన్ని ఏ టెన్స్లో పెట్టాలి చెప్పండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. ఏ టెన్స్లో పెట్టాలి నాన్న? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో పెట్టాలి. మీరు ఇవన్నీ బేసిక్స్ వినుంటే డైరెక్ట్ ఆన్సర్ చేసేవాళ్ళు. ఓకేనా? మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ రాస్తా చూడండి ఇక్కడ, సబ్జెక్ట్ ప్లస్ పర్ఫెక్ట్ అంటే V3 ఉండాలి. ఓకేనా? మరి ఇక్కడ పర్ఫెక్ట్ అంటే విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ఉండాలి. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ లేదా షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్, షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నాన్న పర్ఫెక్ట్ అంటే V3 ఉండాలి అయినా. ఓకేనా? కాబట్టి బై అని ఇలా వచ్చిందంటే అది పర్ఫెక్ట్ టెన్స్ నాన్న. ఓకేనా? సో బై తోటి ఫ్యూచర్ రెఫరెన్స్ అనమాట, రైట్. అది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ చూద్దాం. ఓకేనా? చూసుకుంటే ఇక్కడ బై ద ఎండ్ ఆఫ్ 2030 అంటే అది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ అని చెప్తున్నామా లేదా క్లియర్గా? 2030 అంటే ఫ్యూచర్లో కదా. కాబట్టి 2030 ఎండ్ అయ్యే వరకల్లా నేనేం చేస్తా, హౌస్ని కంప్లీట్ చేసి ఉంటాను అని. 2030 వరకల్లా, ఎండ్ వరకల్లా నేను హౌస్ని కంప్లీట్ చేసి ఉంటాను అని. కాబట్టి ఇక్కడ సింపుల్గా ఐ హ్యాడ్ కంప్లీటెడ్ వస్తుందో రాదు, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ రావచ్చు. ఎప్పుడు రావచ్చు అంటే బై ద ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇయర్. ఇక్కడ ఫ్యూచర్ కాకుండా పాస్ట్ ఇచ్చింది అనుకున్నాను. పాస్ట్ ఇస్తే అప్పుడు ఎందులోకి వెళ్ళాలి మనము? పాస్ట్ పర్ఫెక్ట్లోకి వెళ్ళాలి. ఫ్యూచర్ ఇచ్చింది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్లోకి రావాలి. ఓకేనా? బట్ ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్. అక్కడ పాస్ట్ ఇస్తే ఆన్సర్ అయ్యేదేమో కాదు, మనకు ఫ్యూచర్ కాబట్టి చూసుకోండి. ఐ హ్యాస్, అసలు ఐ హ్యాస్ వస్తుందా? ఐకి హ్యాస్ వస్తుంది, అసలు మనకు రాదు. ఐకి హ్యాస్ రానే రాదు, కాబట్టి ఈ ఆప్షన్ తీసేసేయండి, రైట్. నెక్స్ట్ ఐ విల్ కంప్లీట్ ఉంది, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఉంది. కాబట్టి మనకు ఐ విల్ కంప్లీట్ అంటే సింపుల్ ఫ్యూచర్, ఇది ఆన్సర్ కాదు. ఐ విల్ హ్యావ్ కంప్లీట్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఇది ఆన్సర్ అవుతుంది. అంతే. ఎంత సింపుల్ చూడండి ఇక్కడ. చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. మీకు ఇంకో ట్రిక్ చెప్తా చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం కోసము అయినా వాడు 2030 అంటే ప్రజెంట్ ఆఫ్, పాస్ట్ ఆఫ్, ఫ్యూచర్ ఆఫ్. ఫ్యూచర్ అంటే హ్యాస్ వస్తుంది, అసలు మనకు హ్యాస్, హ్యావ్, హ్యాస్ అనేది ప్రెజెంట్, రావు ఆప్షన్ తీసేయండి. హ్యాడ్ అనేది పాస్ట్, రావు ఆప్షన్స్ తీసేయండి. 2 ఆప్షన్స్ అయితే కళ్ళు మూసుకొని ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్ని, మిగిలిన 2 ఆప్షన్స్ విల్ కంప్లీట్ ఉంది, విల్ హ్యావ్ కంప్లీటెడ్ ఉంది. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ 2030 వరకల్లా అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కాబట్టి ఈ 2 ఆప్షన్స్లో మనకి ఏమొస్తుంది ఆన్సర్? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో ఆప్షన్ ఎలిమినేషన్ బాగా నేర్చుకోండి. ఓకేనా? అప్పుడు ఈజీ అయిపోతుంది. నా క్లాసులు చూడండి, యూట్యూబ్లో వచ్చే ప్రతి క్లాసు వినండి, అన్ని గ్రామర్ కాన్సెప్ట్స్ ఇంపార్టెంటే. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో చాలామందికి కొన్ని డౌట్స్ ఇక్కడ క్లియర్ అవుతాయి. చూడండి, ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్. ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ అంటే టీచర్ గాయపడలేదు అని. ఓకేనా? సో గాయపడలేదు అని, రైట్. కాబట్టి ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్, ఇది మనకు సెంటెన్స్ ఇచ్చినా. అయితే ఏమడుతుండు? సెంటెన్స్ ఈజ్ ఇన్ యాక్టివ్ వాయిస్, ద సెంటెన్స్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, ద సెంటెన్స్ ఈజ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ద సెంటెన్స్ ఈజ్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అది. ఇంపరేటివ్ అంటే ఏంటి నాన్న? సబ్జెక్టు కనిపించని సెంటెన్సెస్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. అంటే క్లోజ్ ద డోర్, ప్లీజ్ కమ్ హియర్, సబ్జెక్టు మెన్షన్ చేయం మనం అందులో. క్లోజ్ ద డోర్, ప్లీజ్ కమ్ హియర్, డోంట్ డిస్టర్బ్ మీ. ఓకేనా? షట్ ద డోర్. ఓకేనా? కంప్లీట్ యువర్ వర్క్. ఓకే? సో కమాండ్స్ కానీ, ఆర్డర్స్ కానీ, రిక్వెస్ట్లు కానీ ఉంటాయి కదా, అవి మనకు ఇంపరేటివ్ సెంటెన్స్ లాగా ఉంటాయి. కాబట్టి ఇది మనకు అది కాదు, కాబట్టి ఆప్షన్ తీసేయండి, రైట్. కాంప్లెక్స్ సెంటెన్స్ అది. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటిది? ఒక డిపెండెంట్ క్లాస్ ఉండాలి, ఇంకో ఇండిపెండెంట్ క్లాస్ ఉండాలి. ఉన్నదే ఒక క్లాస్ అక్కడ.
డిపెండెంట్ ఇండిపెండెంట్ రెండు ఉన్నాయా లేవు, లో కాబట్టి ఈ ఆప్షన్ కూడా తీసేయండి. మరి యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిస్ ఉంది. చూడండి ఇంకో దీన్ని బట్టి మీకు ఏం తెలియాలి అంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ కూడా వచ్చి ఉండాలి నాన్న. యాక్చువల్గా చాలామంది స్టూడెంట్స్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మాకు సిలబస్లో లేదు సార్ మేము చదవం సార్ అంటారు. లేదు, ఓకేనా. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది ఓన్లీ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చడం, ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చడం కాదు నాన్న. మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనేది దేని రిలేటెడ్ ఉంటుంది అంటే అసలు సెంటెన్స్ గ్రామాటికల్గా కరెక్ట్ ఉందా రాంగ్ ఉందో కూడా తెలియాలన్నా కూడా మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వచ్చి ఉండాలి, ఓకేనా. కాబట్టి అది జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. మరి ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ అంటే అది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని ఎట్లయితుందని చెప్పండి డైరెక్ట్గా. ఒకటే సింపుల్ ట్రిక్ చూడండి. యాక్టివ్ వాయిస్ అంటే ఎన్నో వీడియోస్లో చెప్తున్నాను మీకు ఇది. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అదే ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్ నాన్న. ఇది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. అయితే యాక్టివ్ వాయిస్లో ప్రతిసారి ఆబ్జెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు, ప్యాసివ్ వాయిస్లో ప్రతిసారి బై సబ్జెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు, ఓకేనా. ఇది మనకు జనరల్గా సబ్జెక్టు స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్టు ఎండ్ అవుతుంది, ఆబ్జెక్టు స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్ ఎండ్ అవుతుంది. ఇది మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇదేమో మనకు యాక్టివ్ వాయిస్, ఇదేమో మనకు ప్యాసివ్ వాయిస్ నాన్న. అయితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి చిన్న లాజిక్ ఏముంటుందంటే ప్యాసివ్ వాయిస్లో మీకు ఎప్పుడైనా సరే బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తుంది నాన్న. ఏముంటుంది చెప్పండి, బీ ఫామ్ ప్లస్ V3. సో బీ ఫామ్ ఒక సెంటెన్స్ సింపుల్గా చెప్తా చూడండి. ఇంకా ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా కనిపెట్టాలి. ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా చెప్పు అని అనుకోండి. మీరు ఎట్లా చెప్తారు చెప్పండి. ఎట్లా చెప్పాలి అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది మనకి ఏ వాయిస్ అవుతుంది చెప్పండి నాన్న, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అంతే, ఒకటే బండ కొడుతుంది అంతే. బీ ఫామ్ ప్లస్ V3 ఉంది అంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ అవుతుంది అన్న. సరే బీ ఫామ్స్ ఏంటివి చూడండి. బీ ఫామ్స్ ఏంటివో చెప్తా చూడండి. ఇక్కడ బీ, బీన్, బీయింగ్, యామ్, ఈస్, ఆర్, వర్స్, వర్. యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్ ఇవన్నీ మనకి ఏంటివంటే బీ ఫామ్స్ అండి. అయితే ఈ బీ ఫామ్ పక్కన మనకి ఎప్పుడైతే V3 కనిపిస్తుందో బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్, బీ ప్లస్ V3, బీన్ ప్లస్ V3, బీయింగ్ ప్లస్ V3, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3 లేకపోతే వర్స్, వర్ ప్లస్ V3 ఏదైనా సరే బీ ఫామ్ పక్కన V3 ఉంటే అది ఏ వాయిస్ అవుతుంది చెప్పండి మనకు, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి అదేమవుతుంది, యాక్టివ్ వాయిస్ అవుతుంది. అంతే, ఉన్నాయి రెండే. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్, అంతే, ఓకేనా. మరి ఇప్పుడు రెండు ఆప్షన్సే మిగిలిపోయినాయి కాబట్టి చెప్పండి అన్న. ద టీచర్ వాజ్ నాట్ ఇంజూర్డ్ అంటే వాజ్ అంటే బీ ఫామే కదా, నాట్ అంటే హెల్పింగ్ వర్బ్, నాట్ అంటే జస్ట్ నెగిటివ్ అని వచ్చింది. తర్వాత ఇంజూర్డ్ అంటే V3నా కాదా, ఇంజూర్, ఇంజూర్డ్, ఇంజూర్డ్. ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 స్ట్రక్చర్ కనిపిస్తుందా లేదా, కనిపిస్తుంది. కాబట్టి బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇది ఏ వాయిస్ అవుతుంది, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మీకు మళ్ళీ ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ తెలియాల్సిందే మళ్ళీ, ఓకేనా. అర్థమవుతుందా, క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారో అర్థమవుతుందా మీకు అక్కడ, అది ఓకేనా. ఇక్కడ మనకు మళ్ళీ బీ ఫామ్ ప్లస్ V3 తెలియాల్సిందే. సో బీ ఫామ్ ప్లస్ V3 అనేది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. డైరెక్ట్ ఆన్సర్ ఇది మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా అందరికీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 96 1 చూడండి. ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. సీయింగ్ ద పోలీస్ హీ ర్యాన్ అవే, సీయింగ్ ద పోలీస్ he ran away, రైట్. దిస్ ఈజ్ కాంపౌండ్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్. చాలామంది ఆన్సర్ రాంగ్గా పెడుతుంటారు. మీరు వీడియోని పాజ్ చేయండి, ఆన్సర్ చేయండి, ట్రై చేసిన తర్వాత మళ్ళీ చేయాలి, ఓకేనా. ఫస్ట్ ఒకసారి ఫోర్త్ ఆప్షన్ చూడండి, నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ అది ఎక్కడైనా మీకు నాట్ ఉందా అందులో, మనకు సెంటెన్స్లో నాట్ అయితే ఏం లేదు కదా, కాబట్టి నెగిటివ్ కాదు, ఆప్షన్ తీసేయండి. మరి ఏమున్నాయి, కాంపౌండ్ సెంటెన్స్ ఉంది, సింపుల్ సెంటెన్స్ ఉంది, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు చూడండి. ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంది అనుకోండి నాన్న, అది మనకు సింపుల్ సెంటెన్స్, ఓకేనా. సెకండ్ వన్ చూడండి, రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉన్నాయనుకోండి నాన్న, దాన్ని ఏమంటామంటే కాంపౌండ్ సెంటెన్స్. రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి, కాంపౌండ్ సెంటెన్స్. థర్డ్ వన్, ఒక ఇండిపెండెంట్ క్లాసు ఒక డిపెండెంట్ క్లాస్ ఉన్నాయనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం చెప్పండి మనము, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇది ఓకేనా. ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే సింపుల్ సెంటెన్సు, రెండు ఇండిపెండెంట్ క్లాసులు ఉంటే కాంపౌండ్ సెంటెన్సు, ఒక ఇండిపెండెంట్ క్లాసు ఒక డిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఏమంటాం దాన్ని, కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం, రైట్. సార్ అసలు ఇండిపెండెంట్ అంటే ఏంటి, డిపెండెంట్ ఏంటి, ఫస్ట్ క్లాస్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ క్లాస్ అంటే ఏం లేదు నాన్న, క్లాస్ అంటే సబ్జెక్టు వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని ఏమంటామంటే క్లాస్ అంటాం.
సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి, క్లాజ్ అంటాం. ఓకేనా. అయితే ఈ క్లాజ్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటేమో డిపెండెంట్ ఉంటుంది, ఇంకోటేమో ఇండిపెండెంట్ ఉంటుంది. ఇప్పుడు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉన్నంత మాత్రాన ప్రతిసారి ఫుల్ మీనింగ్ వస్తుందా అంటే రాదు. కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇఫ్ యూ వర్క్ హార్డ్, ఇఫ్ యూ వర్క్ హార్డ్. చూడండి ఇక్కడ ఇఫ్ యూ వర్క్ హార్డ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి కదా. యూ వర్క్ హార్డ్, యూ అనేది సబ్జెక్ట్, వర్క్ అనేది వెర్బే కదా. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటాం, క్లాజ్ అంటాం. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే క్లాజ్ అంటాం, లేకపోతే ఫ్రేజ్ అంటాం. రైట్. ఇది క్లాజ్ కాబట్టి మరి ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుందా ఇవ్వట్లేదో చూద్దాం. ఇఫ్ ఈ వర్క్ హార్డ్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కనుక ఇఫ్ ఈ వర్క్ హార్డ్ అంటే నువ్వు హార్డ్ వర్క్ చేసినట్లయితే ఫుల్ మీనింగ్ వచ్చిందా మనకి, ఎక్కడ రాలే. మరి ఫుల్ మీనింగ్ రాలే కాబట్టి ఇది మనకు ఫుల్ మీనింగ్ ఉందా లేదు అని. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ చూడండి ఇక్కడ, యూ విల్ పాస్ ద ఎగ్జామ్. చూడండి ఇక్కడ యూ విల్ పాస్ ద ఎగ్జామ్, ఇక్కడ కూడా సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కదా, యూ విల్ పాస్. మరి ఇక్కడ మనకి ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుందా ఇవ్వట్లేదా, ఇస్తుంది. నువ్వు ఎగ్జామ్ పాస్ అవుతావు, ఫుల్ మీనింగ్ ఇస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే క్లాస్ అంటాం. కొన్ని ఫుల్ మీనింగ్ ఇస్తున్నాయి, కొన్ని ఫుల్ మీనింగ్ ఇవ్వట్లే. అయితే ఫుల్ మీనింగ్ ఇవ్వంది ఉంది కదా, ఫుల్ మీనింగ్ ఇవ్వంది ఉంది కదా, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోతే ఇది సింగిల్ ఎగ్జిస్ట్ అవుతుందా, కాదు. ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు కాబట్టి కంపల్సరీ ఫుల్ మీనింగ్ ఇవ్వాలంటే వేరే దాని మీద డిపెండ్ కావాలి కదా. సో ఫుల్ మీనింగ్ ఇవ్వనివన్నీ డిపెండ్ అవుతాయి, వేరే దాని మీద ఆధారపడతాయి, వేరే దాని మీద. కాబట్టి ఫుల్ మీనింగ్ ఇవ్వని దాన్ని ఏమంటామంటే ఇక్కడ డిపెండెంట్ క్లాజ్ అంటాం. ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు కదా, డిపెండ్ అవుతుంది వేరే దాని మీద, సో డిపెండెంట్ క్లాజ్ అంటాం. మరి ఇది ఫుల్ మీనింగ్ ఇస్తుంది కదా, ఫుల్ మీనింగ్ ఇస్తుంది కాబట్టి వేరే దాని మీద డిపెండ్ అవుతుందా, కాదు కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడ డిపెండెంట్ అంటేనేమో నో ఫుల్ మీనింగ్, ఇండిపెండెంట్ అంటేనేమో ఫుల్ మీనింగ్ ఉంటుంది, అంతే. ఓకేనా. అలా మనం చూసుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా. చూడండి ఇక్కడ ఫుల్ మీనింగ్ ఇవ్వట్లేదు అంటే వేరే దాని మీద డిపెండ్ కావాలి, అది డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఫుల్ మీనింగ్ ఇస్తుంది అంటే ఇంకా దేని మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, బట్ అది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ జాగ్రత్తగా చూడండి. మీకు ఏమని చెప్తాను ఇక్కడ, 2 ఇండిపెండెంట్ క్లాసులు ఉంటే కాంపౌండ్, ఒక ఇండిపెండెంట్ డిపెండెంట్ ఉంటే కాంప్లెక్స్ అంటాం. ఇఫ్ అని ఉంది కదా, ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్, ఒక డిపెండెంట్ ఒక ఇండిపెండెంట్, అది మన కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. అది పక్కన పెట్టండి. మరి ఇప్పుడు ఇక్కడ సీయింగ్ ద పోలీస్ హీ రాన్ అవే అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, చాలామంది దీన్ని ఏమంటారు అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటారు. ఒకటి ఇదేమో ఫుల్ మీనింగ్ ఇస్తలేదు, ఇదేమో ఫుల్ మీనింగ్ ఇస్తుంది అని. నో చూడండి, హీ ర్యాన్ అవే అంటే ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది. సీయింగ్ ద పోలీస్ అంటే ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉందా, ద పోలీస్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకేనా. అంటే అతడు పోలీస్ని చూస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అని. ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, మనకి దాని ముందు సబ్జెక్ట్ ఉందా లేదు, అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఇక్కడ ఉందా లేదు, అంటే ఇదేమవుతుంది మనకు ఫ్రేజ్. సబ్జెక్ట్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉండి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటేనే క్లాస్ అవుతుంది. ఇది మనకు క్లాస్ ఇది మనకు ఫ్రేజ్. అంటే ఇక్కడ ఎన్ని క్లాసులు ఉన్నాయి, ఒకటే క్లాస్ ఉంది. ఒక క్లాస్ హీ రాన్ అవే అంటే అది ఫుల్ మీనింగ్ ఇస్తుందా ఇవ్వట్లేదా, ఇస్తుంది. కాబట్టి అది ఇండిపెండెంట్ క్లాసే కదా, ఒకటే క్లాస్ ఉంది కాబట్టి ఒకటే ఇండిపెండెంట్ క్లాస్ కాబట్టి అది మనకి ఏ సెంటెన్స్ అవుతుంది, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా. ఒకటే క్లాస్ ఉంటే అది మనకు సింపుల్ సెంటెన్స్. 2 క్లాసులు ఉంటే అప్పుడు మనం కాంపౌండ్ కాంప్లెక్స్ అనుకునే వాళ్ళం. ఉన్నది ఒకటే క్లాసు. చాలామంది దీన్ని కూడా క్లాస్ అనుకుంటారు. నో, ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అది క్లాజే కాదు, అసలు ఫ్రేజ్ అది. ఓకేనా. కాబట్టి ఒకటే క్లాస్ ఉంది కాబట్టి అది ఏమవుతుందో చెప్పండి, సింపుల్ సెంటెన్స్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దే హ్యావ్ ఫార్మ్డ్ డాష్ యూనియన్. నేను తెలంగాణ టెట్ ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నా కదా, అవన్నీ క్వశ్చన్స్ మీరు కూడా చూడండి. మీకు ఒకలా వాళ్ళకు ఒకలా గ్రామర్ ఏ ఉండదు, ఇద్దరికి సేమ్ ఉంటుంది. ఎవరికైనా గ్రామర్ సేమ్, కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ వెళ్ళాలి మీరు, అంతే. ఓకేనా. దే హ్యావ్ ఫార్మ్డ్ డాష్ యూనియన్, ఏ యూనియనా, యాన్ యూనియనా, దా యూనియనా, నో ఆర్టికల్ ఈజ్ నీడెడా. చెప్పండి. ఫస్ట్ యూనియన్ అనేది మనకు కామన్ నౌన్ కదా. ఓకేనా. ఎందుకంటే యూనియన్స్ ఉంటుంది కదా, జనరల్గా ఒక నౌన్ మనకు సింగులర్ ఫామ్ ప్లూరల్ ఫామ్ రెండిట్లో ఉంటుంది అంటే అది మనకు కామన్ నౌన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్, సిటీస్, బాయ్స్, అది రైట్. మరి సింగులర్ ప్లూరల్ రెండిట్లో ఉందంటే కామన్ నౌన్ అవుతుంది, రైట్. అదే మనకు ప్రాపర్ నౌన్ అంటే ఏంటిది మన పేర్లు, నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ ప్లేసెస్. ఇప్పుడు రాజు, గణేష్, మహేష్, స్వాతి, రేఖ, మౌనిక, వీటన్నిటికీ ప్లూరల్ ఉంటుందా ఉండదు. కాబట్టి ప్రాపర్ నౌన్స్ అనేవి ఓన్లీ సింగులర్ ఫామ్లోనే ఉంటాయి. అదే కామన్ నౌన్స్ అనేవి సింగులర్లో ఉంటాయి, ప్లూరల్లో ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఇది. తర్వాత జనరల్గా మీకు కామన్ నౌన్ వచ్చింది అనుకోండి, జనరల్గా మనకు కామన్ నౌన్ వస్తే కంపల్సరీ ఆర్టికల్ యూజ్ చేస్తాం మరి యూనియన్ అనేది కామన్ నౌనా ప్రాపర్ నౌనా అంటే యూనియన్ అనేది మన యూనియన్స్ ఉంటుంది కదా. సో యూనియన్స్ ఉంటుంది కాబట్టి అది ప్రాపర్ నౌన్ అవుద్దా, కాదు.
ప్లూరల్లో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ కామన్ నౌన్ అవుతుంది. మరి కామన్ నౌన్ అంటే కంపల్సరీ ఆర్టికల్ పెట్టాలి కదా జనరల్గా. కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ అవసరం లేదు అంటుంది కాబట్టి నో ఆర్టికల్ అంటుంది కాబట్టి ఈ ఆప్షన్ తీసేద్దాం. మరి ఏముంది, యాన్ ఉంది, దా ఉంది నాన్న. చెప్పండి ఏ యాన్ అనేవి మనకు అక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్స్, దా అనేది ఏంటి చెప్పండి మనకు డెఫినెట్ ఆర్టికల్. ఓకేనా. ద బాయ్ ఏ బాయ్, దా బాయ్ అంటేనేమో ఆ అబ్బాయి అని, ఏ బాయ్ అంటేనేమో ఒక అబ్బాయి అని. ద బాయ్ అంటే ఆ అబ్బాయి అంటున్నాం కదా, ఆ అబ్బాయి అంటే ఆ పర్టికులర్ అబ్బాయి కదా, పర్టికులర్ అంటే డెఫినెట్ అన్నట్టే కదా. కాబట్టి దా అనే ఆర్టికల్ డెఫినెట్ మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తున్నాం. సో దాని ఏమంటాం మనము డెఫినెట్ ఆర్టికల్ అంటాం. ఏ అండ్ ఏమంటాం చెప్పండి రెండింటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం. ఓకేనా. మరి ఇప్పుడు దే హ్యావ్ ఫార్మ్డ్, వాళ్ళు యూనియన్ని ఫామ్ చేశారు. మరి వాళ్ళు ఒక యూనియన్ని ఫామ్ చేశారంటామా, వాళ్ళు యూనియన్ని ఫామ్ చేశారంటామా, వాళ్ళు ఒక యూనియన్ని ఫామ్ చేశారు అంటాం. ఓకేనా. అంతేగాని దా యూనియన్ వస్తుంది ఇక్కడ రాదు. ఎందుకంటే ఇక్కడ యూనియన్ గురించి మాట్లాడినా మళ్ళీ పక్కన సెంటెన్స్ ఏం మాట్లాడలే కాబట్టి అక్కడ మనకు దా అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దా ఎప్పుడు వస్తుందంటే దే హ్యావ్ ఫార్మ్డ్ డాష్ యూనియన్ which tries to eradicate corruption. చూడండి ఇక్కడ వాళ్ళు యూనియన్ని ఫామ్ చేశారు, ఆ యూనియన్ని ఫామ్ చేశారు ఏదైతే ఎరాడికేట్, ఓకేనా, దేన్ని కరప్షన్ని ఎరాడికేట్ చేయడం, కరప్షన్ నిర్మూలించడం కోసం ఒక యూనియన్ని ఫామ్ చేశారు. వాళ్ళు ఆ యూనియన్ని ఫామ్ చేశారు అంటే ఇక్కడ ఆ యూనియన్ గురించి సపరేట్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఒక పర్టికులర్ యూనియన్ చెప్తున్నాం కదా, ఇప్పుడు మనకు దా వస్తుంది. అదే మనకి ఇలా ఉందనుకోండి, దే హ్యావ్ ఫార్మ్డ్ డాష్ యూనియన్, దే హ్యావ్ ఫార్మ్డ్ డాష్ యూనియన్ అన్నప్పుడు ఇక్కడ మనకు డెఫినెట్ సెన్సా ఇండెఫినెట్ సెన్సా అంటే ఇండెఫినెట్ సెన్స్. యూనియన్ పక్కన యూనియన్ గురించి మళ్ళీ వాళ్ళు ఆ యూనియన్ని ఫామ్ చేశారు ఏదైతే అని మనం చెప్తుండే, ఎక్కడ మనకి చెప్పట్లే కింద ఏదైతే కరప్షన్ని ఎరాడికేట్ చేయడం కోసం యూజ్ చేశారో దాన్ని ఫామ్ చేశారు అని కింద సెంటెన్స్లో దాని గురించి మాట్లాడుతుండే. కాబట్టి దా పైన మనకి అక్కడ పక్కన మాట్లాడుతుండా లేదు కాబట్టి దా అనేది యూజ్ చేయొద్దు. సో ఇక్కడ ఏం మాట్లాడలేదు కాబట్టి దా అనేది రాదు. మరి ఏ ఉంది, యాన్ ఉంది నాన్న. ఏ అన్నా ఒకనే, యాన్ అన్నా ఒక. ఏ అన్నా ఒకే, యాన్ అన్నా ఒకనే కాబట్టి రెండు ఇండెఫినెట్ ఆర్టికల్స్. మరి యూనియన్ అన్నప్పుడు మనకు ఏ వస్తుందా యాన్ వస్తుందా అంటే ఏమొస్తుంది చెప్పండి, మనకి ఏమొస్తుంది అంటే ఏ వస్తుంది నాన్న, యాన్ రాదు. ఎందుకంటే ఇక్కడ ఏ యాన్ డిఫరెన్స్ తెలుసు కదా మీకు. ఏ అనేదేమో కాన్సనెంట్ సౌండ్స్ ముందు, నెక్స్ట్ యాన్ అనేదేమో ఓవెల్ సౌండ్స్ ముందు యూజ్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే సార్ ఏఈ ఐఓఈ అనే మనకు ఇంగ్లీష్లో ఓవెల్స్ కదా, మరి ఏఈ ఐఓఈ అనేవి ఇంగ్లీష్లో ఓవెల్స్ కాబట్టి ఏఈ ఐఓఈ వస్తే యాన్ యూజ్ చేసుకోవాలి, రిమైనింగ్ లెటర్స్ వస్తే ఏ యూజ్ చేసుకోవాలి కదా సార్ అనుకుంటున్నాను. యూనియన్ అంటే యూ ఉంది కదా, చాలామంది ఏమనుకుంటారు యూ అంటే ఓవెల్ కదా ఇంగ్లీష్లో, మరి యానే యూజ్ చేయాలనుకుంటున్నాను. నో. ఓకేనా. ఎప్పుడైనా సరే ఏకి యాన్కు ఏని కాన్సనెంట్ సౌండ్స్ ముందే యూజ్ చేసుకోవాలి, యాన్ని ఓవెల్ సౌండ్స్ ముందే యూజ్ చేసుకోవాలి. కానీ లాంగ్వేజ్ చెక్ చేసేటప్పుడు మాత్రం తెలుగు లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలి. చెప్తా చూడండి ఇక్కడ క్లియర్గా మీకు కా నుంచి హా వరకు తెలుగులో రాయండి. మీకు ఏ వర్డ్ ఇచ్చినా సరే దాన్ని తెలుగులో రాయండి. తెలుగులో రాసి కా నుంచి హా వరకు వస్తుంది అనుకోండి ఫస్ట్ లెటర్ సౌండ్, అప్పుడు మీరు ఏ యూజ్ చేసుకోవాలి. రైట్. అదే మనకు తెలుగులో రాసినప్పుడు ఆ నుంచి అహా వరకు అమ్మహ అంటాం కదా, ఆ నుంచి అహా వరకు వస్తున్నాయి అనుకోండి తెలుగులో రాస్తే ఫస్ట్ లెటరు, అప్పుడు మనకు అది ఓవెల్ అనుకోవాలి. సో తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి. రైట్. మరి అప్పుడు ఓవెల్ అనుకుంటే యాన్ రావాలి, కాన్సనెంట్ అనుకుంటే ఏ రావాలి. సో మనకు అప్పుడు యూనియన్ అన్నప్పుడు చెప్పండి, యూనియన్ అంటే మనకు ఏమని రాస్తారు మీరు ఇంగ్లీష్లో పక్కన పెట్టండి, ఏఈ ఐఓఏ మనకి యానే రావాలి కానీ ఇంగ్లీష్లో పక్కన పెట్టండి, తెలుగులో రాయండి. యూనియన్ అంటే యానే కదా, యూనియన్ అంటే యా కాబట్టి యా అంటే తెలుగులో కాన్సనెంట్ ఓవెలా కాన్సనెంట్, కాన్సనెంట్ కాబట్టి మనకి ఏమొస్తుంది ఏ వస్తుంది. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. చూడండి ఎంత కాన్సెప్ట్ వస్తే మనం ఆన్సర్ చేస్తామో. చెప్తున్నా కదా ఆర్టికల్స్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. నా కోర్సులో ఆర్టికల్స్ టాపిక్ని ఎక్సలెంట్గా డిస్కస్ చేసి పెట్టిన, మీరు ఒకసారి వెళ్ళి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ మనకు సేమ్. ఓకేనా. మళ్ళీ మనకు అక్కడ సేమ్ ఇదే క్వశ్చన్ మళ్ళీ ఇచ్చారు. ఓకేనా. చెప్పండి ఐ మెట్ హిమ్ డాష్ ఇయర్ ఎగో. చూడండి ఇక్కడ ఐ మెట్ హిమ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. మీట్ మెట్ ఒక సంవత్సరం క్రితం కలిశాను అని, సంవత్సరం క్రితాన్ని కలిశాను అంటే ఎగో అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేసుకోవాలి కదా, అది కరెక్టే ఉంది. మరి అప్పుడు ఏ ఇయర్ ఎగోనా యాన్ ఇయర్ ఎగోనా, దా ఇయర్ అంటాము ఇక్కడ లేదు. ఒక సంవత్సరం అంటే మనకు కంపల్సరీ ఆర్టికల్ రావాలి నాన్న. మరి ఐ మెట్ హిమ్ యాన్ ఇయర్ ఎగోనా ఏ ఇయర్ ఎగోనా. చూడండి ఇక్కడ ఇయర్ అన్నప్పుడు మనం అప్పుడు ఇయర్ రెండు ఉంటాయి, ఇదేమో చెవి ఇదేమో సంవత్సరం. ఇయర్ అంటే ఇక్కడ మనకు యా సౌండ్ నాన్న. రైట్.
అదే చెవి అన్నప్పుడు ఏమో ఈ సౌండ్ నాన్న. మరి యా అంటే మనకు మళ్ళీ కాన్సనెంట్ కాబట్టి ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఇయర్ అన్నప్పుడు చెవి అన్నప్పుడు ఈ కదా, ఈ అంటే మన కాన్సనెంట్ ఓవెల్, ఓవెల్ కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ యాన్ వస్తుంది. కాబట్టి సంవత్సరం అన్నప్పుడు ఎప్పుడైనా సరే అది మనకు తెలుగులో కాన్సనెంట్ సౌండ్ అంటే యా కాబట్టి మనకు అప్పుడు ఏ అనే ఆర్టికల్ రావాలి. సో యాన్ కాదు. సో మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ సార్. దీని ప్రకారం ఇది కరెక్టే, యాన్ ఇయర్ ఓకే రైట్. మనకు ఆన్సర్ వస్తుంది చెప్పండి, ఏ. సో సంవత్సరం అన్నప్పుడేమో ఏ రావాలి, చెవి అన్నప్పుడేమో యాన్ రావాలి. ఓకేనా, అర్థమైందా? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 99th రాను. ఇది మనకు ప్రిపోజిషన్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్. ఆల్ ఆర్ సబ్జెక్ట్ డాష్ గాడ్. చూడండి ఇక్కడ, సో అందరూ దేవుని కిందనే అని రైట్. ఆల్ ఆర్ సబ్జెక్ట్ డాష్ గాడ్ అంటే సబ్జెక్ట్ టు. ఓకేనా, ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు గాడ్ అంటూ ఉంటాం. ఓకేనా, కాబట్టి ఆప్షన్ 1 అనేది ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీకు. ఓకేనా, నేను చేసే ఎక్స్ప్లెనేషన్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ చేస్తూ ఉంటాయి కదా, అందులో మీకు చాలా క్వశ్చన్స్లలో వచ్చింది ఇది మీకు. ఓకేనా, కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, 100th క్వశ్చన్. ఓకేనా, 100th క్వశ్చన్ మనకి ఏంటంటే చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. చూడండి, ఈ చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అనేది ఏ టాపిక్ మీదనే అడగొచ్చు. సబ్జెక్ట్ వర్బ్ అగ్రి మీద అడగొచ్చు, యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ అడగొచ్చు. ఓకేనా, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అడగొచ్చు, నౌన్ ప్రనౌన్ వెర్బ్ అడ్జెక్టివ్ ఇఫ్ క్లాస్ దేని మీద అడగొచ్చు. సెంటెన్స్ కరెక్ట్ ఉందా లేదో చూసుకోవడం ఇంపార్టెంట్ మనం అంతే. ఓకేనా, టెన్సెస్ మీద కూడా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు రైట్. చూడండి, గ్రామాటికల్ కట్ సెంటెన్స్ అంటే ఐఎమ్ ఎలిజిబుల్ అన్నిట్లో సేమ్ ఇచ్చిండు. ఒకటే ఒక డిఫరెన్స్ అన్నిట్లో, ఇక్కడ బై, ఇక్కడ ఫర్, ఇక్కడ విత్, ఇక్కడ ఇన్. చెప్పండి, ఐఎమ్ ఎలిజిబుల్ బై దిస్ పోస్టా, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్టా, ఎలిజిబుల్ విత్ దిస్ పోస్టా, ఎలిజిబుల్ ఇన్ దిస్ పోస్టా. డైరెక్ట్ క్వశ్చన్, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్, ఎలిజిబుల్ ఫర్ అంటాం. ఓకేనా, ఇప్పుడు మనకు అప్పుడు ఆప్షన్ 2 అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది నాన్న. అర్థమైందా ఇవి? ఓకేనా, సో కంప్లీట్ గ్రామర్ క్వశ్చన్స్ నాన్న. ఓకేనా, మనకి ఇవన్నీ కంప్లీట్ గ్రామర్ క్వశ్చన్స్. అర్థమైందా? క్వశ్చన్స్ అన్నీ చెప్తున్నా కదా. మీకు గనక ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ రావాలి అనుకుంటే ఇదే మెథడ్స్ ఫాలో కావాలి. ఎంత సింపుల్గా ఆన్సర్ చేసిన చూసిరా. ఒక్కో క్వశ్చన్ మళ్ళీ ప్రతి ఒక్క ఆప్షన్ని మీతోటి ఏం పట్టిస్తలేను, ప్రతి ఆప్షన్ని నేను రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాను, ఆప్షన్ అన్నిటిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాను. కాబట్టి ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్ అయిన మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దాని మీద కంపల్సరీ మీరు బాగా ఫోకస్ చేయాలి. సో ఆప్షన్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ మీద చాలా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఆన్సర్స్ అన్నిటిని మనం అక్కడ సింపుల్గా తీసుకొని రావచ్చు. అర్థమైందా ఇది? ఓకేనా, ఇది మీకు టోటల్గా అక్కడ సెట్ 2 పేపర్, సెట్ 2 ఇది సెట్ 2లో అడిగిన క్వశ్చన్స్. నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ మళ్ళీ సెట్ 3 ఓకేనా, సెట్ 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. మీరేం వరి అవ్వకండి. ఓకేనా, మీరు చేయాల్సింది ఒకటే, ఇంగ్లీష్లో కనుక గ్రామర్, ఇప్పుడు మన దగ్గర ఓన్లీ గ్రామర్ కోర్స్ ఉంది నాన్న, మెథడాలజీ రాగానే నేను అక్కడ యాడ్ చేస్తాను మీకు. మీరేం వరి అవ్వకండి. సో గ్రామర్లో కనుక మీరు బెస్ట్ స్కోర్ ఫుల్ మార్క్స్, అంతే ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అసలు రేమరే. ఎందుకంటే హాఫ్ మార్క్ తోటి జాబ్ అయిన వాళ్ళు ఎంతోమందిని చూసినా నేను. టెట్లో మనం ఎలా చూసారు కదా, టెట్లో మనం ఎలా అయితే ప్రభంజనం సృష్టించామో డిఎస్సిలో కూడా అలాగే సృష్టించాలి. మీతోటి జాబ్ కొట్టించడమే నా బాధ్యత అంతే. ఓకేనా, కాబట్టి మీరు కూడా చూడండి, ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. ప్లేస్టోర్కి వెళ్ళండి, ప్లేస్టోర్కి వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత కొంతమందికి ఓటీపీ రాదు, కొంతమందికి యాప్ డౌన్లోడే కాదు. అప్పుడు ఎమ్మటి ఈ నెంబర్కు డైల్ చేయండి, నేను చేస్తా ప్రాసెస్. ఓకేనా, ఈ నెంబర్ కాల్ చేయండి, నేను డైరెక్ట్ నేను లిఫ్ట్ చేసి మీకు అక్కడ ప్రాసెస్ చేయిస్తాను. ఓకే, ఓటీపీ రాకపోయినా ఏం రాకపోయినా నేను ప్రాసెస్ చేయిస్తాను రైట్. అయితే ఓపెన్ అయిన తర్వాత మీరు లాగిన్ రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ మెయిల్ ఐడి అన్ని కూడా లాగిన్ రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మీరు ఏం చేయాలి అంటే డిఎస్సి టెట్ కోర్స్ ఓపెన్ చేయండి. డిఎస్సి టెట్ కోర్స్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ ఫ్రీ డెమో క్లాసులు కనిపిస్తాయి నాన్న. సో ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద, టెన్సెస్ మీద, యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ దాని కొన్ని వీడియోలు ఉంటాయి. ఆ వీడియోస్ చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. అక్కడ చాలా కోర్సులు ఉంటాయి, తెలంగాణది ఉంటుంది, ఏపీ ఉంటాయి, చాలా కోర్సులు ఉంటాయి. మీకు కావాల్సింది ఇక్కడ డిఎస్సి టెట్ అని ఉంది కదా, డిఎస్సి టెట్ ఏపీకి సంబంధించిన కోర్సు ఉంటుంది నాన్న అక్కడ. ఓకేనా, డిఎస్సి సిలబస్ మొత్తం కవర్ అవుతుంది ఇందులో. ఓకేనా, కాబట్టి 6 months వ్యాలిడిటీ 399, 3 months వ్యాలిడిటీ 299, మొత్తం గ్రామర్ ఫుల్ కోర్స్ అనమాట. అది అంత గ్రామర్ కవర్ అయ్యే విధంగా ఓకేనా ఉంటుంది. కాబట్టి మీరు ఇమీడియట్గా వెళ్ళి యాప్లో కోర్సు తీసుకోండి. కోర్సు తీస్తే కోర్సులో మీకు ఏముంటాయి అంటే నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది.
ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రతి టాపిక్కి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రతి టాపిక్ నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. మీరు రాసుకోకుండా అవసరం లేదు, నోట్స్ పీడిఎఫ్ అన్ని టాపిక్స్కి నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది నాన్న. కాబట్టి ప్రతి దాన్ని మీరు అక్కడ సింప్లిఫై చేశాను. సో మీరు కనుక ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు మీకు ఇంగ్లీష్ ఏం రాకపోయినా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. కాబట్టి ప్రతి ఒక్కరూ కోర్సు తీసుకొని చూసుకోండి, ప్రతి ఒక్కరు ఓకేనా. కోర్సు తీసుకొని మీరు ఇంగ్లీష్ మంచిగా ప్రిపేర్ అవ్వండి, మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.